రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా రౌడీల నుండి తప్పించుకొని పారిపోతారు. ఇక వాళ్ళైతే అక్కడి నుండి తప్పించుకొని దారి తప్పి ఒక అడవిలోనికి వచ్చేస్తారు. ఇక రౌడీలు వాళ్ళని వెంబడిస్తూ అదే అడవిలోనికి వస్తారు. ఇక రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కళ్ళు కప్పి ఒక చోటకు వచ్చి దాక్కుంటారు. ఇక రౌడీలు అయితే వీళ్ళు ఎటు వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పి వాళ్ళైతే వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నా సరే రాజ్, కావ్య అయితే అక్కడే అలా చాటుగా పొదల్లో ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ కూడా రౌడీలు వస్తున్నారో లేదా అని చెప్పి అక్కడే అలా ఒంగొని చూస్తూ ఉంటారు. ఇక రౌడీలు అయితే మిస్ అయ్యారే, ఇప్పుడు వీళ్ళు ఎటు వెళ్ళా సరే మనం అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఆ రౌడీ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే రౌడీకి కాల్ చేసి ఏంటి ఆ కావ్యని చంపేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రౌడీ అయితే లేదు మేడం, వాళ్ళు కారులో నుండి తప్పించుకొని అడవిలోనికి వచ్చేసారు మేడం, ఇప్పుడు అడవిలోనే వెతుకుతున్నాం మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళు వస్తారేమో అని చెప్పి వాళ్ళు కంగారు పడుతూ అక్కడే అలా దాక్కొని వెతుకుతూ చూస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న రౌడీ ఆ మాట అనేసరికి యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు ఏం చేస్తున్నారు, మీకు బుద్ధి అనేది ఉందా, వాళ్ళు కానీ మిస్ అయ్యారంటే నేను మిమ్మల్ని మిస్ చేస్తాను, మర్యాదగా ఉండదు, ఎలాగైనా సరే ఆ కావ్య ప్రాణాలు తీసేయండి, దాని ప్రాణాలు తీయకపోతే నీ ప్రాణాలు నేను తీస్తాను, అర్థమవుతుంది కదా, ఈ రోజే నాకు ఆ గుడ్ న్యూస్ తెలియాలి, ఆ కావ్య ప్రాణాలు తీసేసాకే మీరు ఇక్కడికి రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రౌడీ అయితే సరే మేడం, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా చేస్తాం మేడం, ఈ అడవిలో ఖచ్చితంగా వాళ్ళు మాకు దొరికిపోతారు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే యామిని అయితే చెప్పింది గుర్తుపెట్టుకో, తను కానీ మిస్ అవ్వకపోతే నేను నిన్ను మిస్ చేసేస్తాను, అర్థమైంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రౌడీ అయితే సరే మేడం అని చెప్పి ఫోన్ పెడతాడు. ఇక అక్కడ ఉన్న కావ్యరాజు వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ అక్కడ రౌడీలు వస్తున్నారా లేదా అని చెప్పి అక్కడే అలా ఉండి చూస్తూ ఉంటారు. ఇక రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా అసలు మన మీద అటాక్ చేయించింది ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. అలా రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా రౌడీల నుండి తప్పించుకొని పారిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.